లక్షల కార్పొరేట్ గతంలో కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగా ఫీజు వసూలు చేశారో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి దివ్యంగా ప్రభుత్వ పాఠశాలని నాటి నేడేటువంటి పథకం ద్వారా పునరుద్ధరీకరించి అన్ని అనువులు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి డిజిటల్ వ్యవస్థ రూపొందించి బైజూస్తో ఒప్పందం చేసుకుని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ట్యాబ్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవంతో అందిస్తూ వాళ్ళకి అమ్మఒడికి వాళ్ళ తల్లుల ఖాతాలో వేసి పిల్లలకి ఉచితంగా విద్యార్థి అందే కాకుండా వాళ్ళ తల్లుల ఖాతాలో కూడా పంపించినందుకు అమ్మఒడి 15,000 రూపాయలు వేస్తున్నారు. ఇంకేం కావాలి? ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని విస్మరించి దాన్ని నిర్వీర్యం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పునఃస్వీకరించి దాంట్లో ఉన్నటువంటి జబ్బుల్ని ఇంకా కూడా చేర్చి అనేకమైనటువంటి జబ్బులన్నింటినీ కూడా దాని మీద తీసుకొచ్చి దాదాపు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని పెంపుతారు. అంటే 25 లక్షల రూపాయలు అంటే సామాన్యం కాదు. మనం ఒక ఉద్యోగస్తులు 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఉద్యోగం చేసేవాడు కూడా నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా 5 లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నాడు, మెడికల్ పాలసీ. కానీ 25 లక్షల రూపాయలు ఇచ్చాడంటే పేదలకి ఎందుకంటే ఏం కావాలి? ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నాడు, ఫ్రీగా విద్య ఇచ్చాడు, అదేవిధంగా వైద్యం అందిస్తున్నాడు. మెడికల్ కాలేజ్ దాదాపు 17 మెడికల్ కాలేజీలు మనకు స్వాతంత్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ముఖ్యంగా 40 సంవత్సరాల పరిపాలించిన గారు 75 సంవత్సరాల పరిపాలించాలని చెప్పుకున్నారు. కానీ ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు. అదే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఎంతో మంది పేదలు వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలో 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విలేజ్ క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టర్స్కి ప్రతి గ్రామంలో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంచడం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళ సమస్యలకు పూర్తిగా పరిష్కారం చూపి అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి వాళ్ళకి పెన్షన్ కూడా 3,000 నుంచి 10,000 రూపాయలు చెప్పింది అంతా జగన్మోహన్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలని